నిజంగా సిఎస్కే కంప్లైంట్ ఇచ్చింది ఏమో అని భయం వేసిందా? కాదు బ్రో, ఆ లెటర్ని నీట్గా చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది ఫేక్ అని, క్లియర్గా ఫేక్ అని. సో నేను ఎందుకు బట్ నా పాయింట్ చూడగానే అర్థమైపోయింది, చూడడానికి అర్థమైంది నాకు ఫేక్ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రో, జనాలు ఎలా ఉంటారంటే వీడియో వైరల్ అయింది నేను కనబడుతున్నా, అక్కడ వైరల్ అవుతుంది కనబడింది, కానీ జనాలు దానే నమ్ముతారు. వైరల్ అయింది నమ్మరు. నాకు ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ వచ్చింది కానీ నీ మీద కేసు పడింది కానీ కాదు అది ఫేక్ అది నమ్మరు. బేసిక్గా జనాలు ఒక మనిషి ఎదుగుతా ఉంటే అని అంటే నేను ఎదిగేసాను కాదు కానీ ఎంతో కొంత వైరల్ అయ్యాను కదా, ఆ పాజిటివిటీ తీసుకోరు బ్రో. వీడిని ఎప్పుడు లోపలేద్దామని ఆలోచనలో ఉంటారు. నాకు ఫోన్ చేసిన కాల్స్లో కూడా అదే ఉంది. అరే నువ్వు వైరల్ అయ్యావు కదా, ఇప్పుడు సపోజ్ నాకు కాల్ వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫోన్ ఎత్తుకున్నా, చెప్పమా అంటే అరే నీది కేసు పడిందంట కదరా అని అంటాడు. అరే నువ్వు హ్యాపీనెస్తో నా ఫోన్ చేసావు అనుకున్నా, నువ్వు నన్ను డిప్రెషన్కి లాగడానికి ఫోన్ చేసావు అనుకోవట్లేదు. సో ఎవరు మైండ్ సెట్ వాళ్ళది బ్రో. నేనేమంటా పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా ఉంటుంది. ఒక రీల్ వైరల్ అయినప్పుడు ఒక లైక్ బటన్ ఉన్నట్టు డిస్లైక్ బటన్ కూడా ఉంటుంది కదా. సరే డన్, నేను తీసుకున్న పాజిటివిటీ నెగిటివిటీ కూడా తీసుకుంటా. ఒకవేళ అంత సిచ్యువేషన్ వచ్చి మేబీ నన్ను ఒకవేళ వాళ్ళు అంత దూరం వెళ్ళినా కూడా నేను చేస్తాను. ఇంకేం చేయగలుగుతా, నేను సారీ చెప్పొద్దు, ఇంకేం చేయగలుగుతా. సో ఎన్ని టేక్స్ తీసుకున్నారు అసలు వీడియో చేయడానికి? 3 టేక్స్ తీసుకున్నా బ్రో. 4th టేక్లో ఇది ఓకే అయింది. అంటే 4th టేక్లో అంటే ఇది కంప్లీట్గా దూబే వికెట్ పడే టైంలో కంప్లీట్గా చేసిన వీడియోనా, లేదంటే ఏదైనా కట్ పేస్ లాంటిది ఏదైనా చేశారు వీడియో? చాలా మంది కింద కామెంట్ ఎడిటెడ్ వీడియో అంటున్నారు. బేసిక్గా ఏం జరిగిందంటే నీకు ఐఫోన్లో జూమ్కి వెళ్ళినప్పుడు ఒకటి అలా వస్తుంది, బ్లింక్ వస్తుంది, అంతేగాని అది ఎడిట్ కాదు. అది న్యాచురల్గా వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను న్యాచురల్గా ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎండింగ్ కూడా న్యాచురల్గా తీసిన వీడియోనే, ఎడిటింగ్ ఏమీ లేదు. ఎడిటింగ్ ఉంటే రియాక్షన్ తెలిసిపోద్ది కదా బ్రో, న్యాచురల్గా జరిగింది అది. అండ్ సో ఈ వీడియోతో కంప్లీట్గా వైరల్ అయ్యారు, కానీ చాలామంది బ్లాక్ మ్యాజిక్ అనే వాటి మీద ఎక్కువ అపోహలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. అవును నిజమే, ఇవి వర్కౌట్ అవుతాయి, స్టేడియంలో కూడా కొంతమంది చూపించారు కదా, ఇలాంటి ప్రచారాలు కూడా చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బ్లాక్ మ్యాజిక్ అనేది 2026లో లేదు బ్రో, ఏం మ్యాజిక్కి లేదు. ఇప్పుడు లెమన్ తీసుకొని మీరు స్టేడియంకి వెళ్తే ఫస్ట్ పోలీసులు అలో చేయరు. సరే నాకు ఎట్లాగో నాది అయిపోయింది, నేను చెప్తున్నా ఒకటే, 2026లో ఉన్నాం, బ్లాక్ మ్యాజిక్ లేదు, ఏ మ్యాజిక్ లేదు. రీల్ని ఒక ఫన్నీ వేలో తీసుకోండి, నవ్వుకోండి, అంతవరకే. నేను చెప్తున్నా కదా, బ్లాక్ మ్యాజిక్ లేదు, ఏమీ లేదు బ్రో, జస్ట్ ఫర్ ఫన్ ఆ రీల్ చేశాను అంతే. ఒకవేళ అదే బ్లాక్ మ్యాజిక్ ఉంటే నేను లెమన్ తీసిన ప్రతిసారి ఇగిట్ పడాలి కదా, 4వ సారి పడింది ఇగిట్ అంటే బ్లాక్ మ్యాజిక్ లేనట్టేగా. ఇట్స్ ఆల్ అబౌట్ కోఇన్సిడెన్స్ అంతే.